కానీ కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి మీకు ఉండేటువంటి అక్కస్ అంతా కూడా తెలంగాణ పోరాట చరిత్రను మాయం చేయడానికి ఉపయోగిస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరు అనేటువంటి అంశాన్ని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఈ చిహ్నాల మార్పు కానీ పేర్లు మార్చడం మాత్రాన ప్రజల జీవితాలు మారాయనేటువంటి విషయాన్ని మేము అనేక సందర్భంలో చెప్పినాం. తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీకి మరి ఏనాడు కూడా మరి ప్రజల పట్ల సోయి కానీ శ్రద్ధ కానీ ప్రజల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి కానీ లేదనేటువంటి విషయం వాస్తవం. ఇవాళ తెలంగాణలో అనేక సమస్యలు వెంటాడుతున్నాయి, వేటాడుతూ ఉన్నాయి. ఆ సమస్యలకు ఏవి పరిష్కారం దొరకలేవు. 2014 ముందు ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజే ఒక పత్రికలో వార్త వచ్చింది, మొత్తం చెప్పులు లైన్లో పెట్టి ఎరువులు తీసుకునేటువంటి వార్త ఇవాళ చూస్తూ ఉన్నాం. అంటే ఎరువుల కొరత, మీరు ధాన్యం కొంటలేరు, ఏది కూడా చేయనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరొక వైపు ఏమో కమిషన్లు వేస్తూ ఉన్నారు. కాళేశ్వరం మీద కమిషన్, ఎలక్ట్రిసిటీ మీద కమిషన్, ఇంకొక వైపు ఏమో కమిషన్లు తీసుకోవడానికి సోంబీర్ డిస్టిలరీస్కి పర్మిషన్లు ఇవ్వడం, అట్లాగే సివిల్ సప్లై కుంభకోణం, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక అన్ని కమిషన్ల వ్యవహారంగా కాంగ్రెస్ పార్టీ తయారైపోయింది. మేము బీఆర్ఎస్ పార్టీగా ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు జరిగేటువంటి ర్యాలీలో అందరం పాల్గొందాం, కవాతు చేద్దాం. రేపు తెలంగాణ చరిత్రను మాయం చేయడానికి, అస్తిత్వం మీద దాడి చేయడానికి, శక్తుల మీద మళ్ళీ యుద్ధం ప్రకటించడానికి, మరొక ఉద్యమ నిర్మాణం చేయడానికి, అందరూ కూడా కలిసి రావడానికి ఒక విశాల ప్రజావేదిక కూడా అవసరమైతే అందరం కలిసి ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్టంతాలకు వ్యతిరేకంగా పోరాడాలని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు గెల్లు శ్రీనివాస్ గారు మాట్లాడారు. మీడియా మిత్రులకు నమస్కారం. దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్సవాలాగా నిర్వహించి భావిస్తే ఇవాళ వివాదాలతో ఇవాళ దశాబ్ది ఉత్సవాలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టారు. 10 సంవత్సరాలుగా ప్రశాంతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని ఒక గర్వకారణంతో ఎంతోమంది ఉద్యమకారులు ఈ ఉత్సవాల్లో పాల్గొనే ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఉండే, కానీ ఇవాళ దాన్ని వివాదం చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ అస్తిత్వాన్ని ఇవాళ దూరం చేసే ఒక కుట్ర, ఇవాళ సీమాంధ్ర నాయకుల కుట్రలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ భాగమైనట్టుగా ఇవాళ కనిపిస్తూ ఉన్నది. తెలంగాణ ఉద్యమ జేసీకి చైర్మన్గా పనిచేసిన కోదండరామ్ గారు పక్క నుండి ఇవాళ ఇలాంటి పనులు చేయించడం ఇది తగునా అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ చరిత్రను, తెలంగాణ రాజకీయాలను బోధించిన ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారితో ఏం మాట్లాడిస్తారో ఒకసారి ఆత్మవంచన చేసుకోవాలని చెప్పి ఇవాళ కోదండరామ్ గారిని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ పక్కనే ఉండి ఓదికు అందశ్రీ గారికి గుర్తింపు రాకుండా ఇవాళ కోదండరామ్ గారు పక్కనే కిరవాణి తీసుకొస్తుంటే కోదండరామ్ గారు ఏం చేస్తున్నట్టు? ఇవాళ తెలంగాణ అస్తిత్వానికి పునాదులైన ఇవాళ కాకతీయ కళాతోరణం కానీ, ఇవాళ చార్మినార్ కానీ ఇవాళ తీసేయాలని ఒక కుట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే పక్కన ఉండి ఇవాళ కూర్చుండి చూస్తూ ఉన్నాడు ఇవాళ కోదండరామ్ గారు. ఇదేనా మీరు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించని చెప్పి చెప్పుకునే కోదండరామ్ గారు? ఇది పద్ధతి అని చెప్పి తెలంగాణ ఉద్యమకారులు అందరూ ఇవాళ ఆలోచన ఇస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ లోగోలోకి వెళ్ళి ఇవాళ కాకతీయ కళాతోరణాన్ని తీసినా, చార్మినార్ని తీసినా ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు, లాయర్లు అందరూ పోరాటం చేస్తారు. రేవంత్ రెడ్డి దిగి వచ్చే వారు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కోదండరాం పారిపోవచ్చు, కానీ ఉద్యమకారులు మాత్రం పారిపోరు. ఖచ్చితంగా తెలంగాణ చైతన్యాన్ని చాటడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తారు. ఇవాళ ఓవైసీ గారు కూడా స్పందించాలి. ఇవాళ చార్మినార్ అంటేనే ఇవాళ ఒక ఐకాన్. ఇవాళ ఎంతోమంది ప్రపంచ పర్యాటకులందరూ ఇవాళ హైదరాబాద్కి వచ్చి ఫస్ట్ చూసేదే చార్మినార్ను. అలాంటి చార్మినార్ను తెలంగాణ లోకల్కి తీసేస్తా అంటే ఇవాళ హైదరాబాద్లో ఓవైసీ గారు ఎందుకు మాట్లాడారు? ఖచ్చితంగా దీని మీద స్పందించాలని చెప్పి ఇవాళ ఓవైసీ గారిని, అదేవిధంగా కోదండరామ్ గారిని ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.